వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఓ ఆలయం కోసం వివాదం జరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తతిపట్టి గ్రామంలోని ప్రసిద్ధ అపర్ణదేవి ఆలయం ప్రైవేటు ఆధీనంలో ఉంది. గతంలో ఇది వైసీపీ నాయకుల అజమాయిషీకలో ఉండేది. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ జనసేన నాయకులు ఈ ఆలయంలో పెత్తనం కోసం ఘర్షణ పడ్డారు. కొంతకాలం ప్రశాంతంగా ఉంది. అయితే పోలీసులు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు ఆదేశాల మేరకే జనసేన నాయకులకు తాళాలు ఇచ్చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం ఆలయం వద్ద ఆందోళన చేపడుతోంది. ఈ ఆందోళన 4వ రోజుకు చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలో వెలిసిన అపర్ణ సమేత నాగేశ్వర స్వామివారి ఆలయంలో గత వారం రోజులుగా అయితే ఒక రచ్చ అయితే నడుస్తుంది. ఏదైతే గతంలో వైసీపీ 5 సంవత్సరాలు కూడా ఈ గుడికి సంబంధించి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడం దీని మీద ఏదైతే ఇక్కడ జనసేన ముందు నుంచి కూడా పిఠాపురంలో 2 వర్గాలుగా విడిపోయి ఇక్కడ ఒక తలనొప్పిగా కూడా మారిందనే చెప్పాలి. అందులో ఒక వర్గం అయితే వైసీపీతోని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే కుమ్మక్కయ్యి ఈ కమిటీకి సంబంధించి వారు ఈ గుడికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, తాళాలు కావచ్చు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అయితే దాంట్లో టీడీపీ కూడా భాగస్వామ్యం కావాలి, టీడీపీ మెంబర్ ని కూడా చేర్చుకోవాలని చెప్పి గత కొంతకాలంగా అయితే ఇక్కడ గుడి వద్దే టీడీపీ సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ కూర్చొని 3 రోజుల నుంచి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 3 రోజుల నుంచి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇక్కడ ఒక కమిటీ యొక్క ఇష్యూ ఏంటి అసలు? ఇక్కడ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయం దగ్గర గతంలో వైసీపీ వారు చేసినటువంటి అవకతవకలు మాకు తెలియలేదు. ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది అనేటువంటి మాకు తెలియలేదు. తాళాలు వీళ్ళ లోపాకారి ఒప్పందం చేసుకుని తాళాలు పట్టుకుపోవడం జరిగింది. దానికి మేము నిరసన కార్యక్రమంగా గత నెలలో 10 రోజులు కాదు మీరు అన్నది నెల అయిందండి. నెల సుమారు అక్కడ కూర్చుని మేము ద్వారం కాడ కూర్చుని నిరసన తెలియజేయడం జరిగింది. ఎస్ఐ గారు, సిఏ గారు, తర్వాత డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము తాళాలు వెనక మీకులాగే అడిగితే ఇదండి సమస్య అని చెప్పాం. పొత్తు ధర్మంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమి తెలియకుండా వీళ్ళు లోపకారి ఒప్పందం చేసుకుని తాళాలు ఇచ్చేశారు. దానికి మేము నిరసనగా కూర్చున్నాం. గుడికాడ కూర్చోకూడదు అన్నారు. మరి కూర్చోకపోతే సమస్య ఎలా పెడతండి? గతంలో మేము వైసీపీ తోటి పోరాడినటువంటి వాళ్ళం, మేము కోర్టుల్లో కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళం, మేము దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, మేము పోరాడినటువంటి మేమైతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అనైథరైజ్డ్ క్యాండిడేట్లు కొంతమంది ఇందులో కోవట్లు, కొంతమంది అందులో కోవట్లు బయలుదేరి తాళాలు ఇచ్చేసుకోవడం జరిగింది. దానికి 9వ తారీఖున మాకు డిఎస్పీ గారు వచ్చి వెనక పట్టుపోయినటువంటి తాళాలు వెనక తెప్పించి గ్రామ కమిటీ అందరిలోనూ ప్రజల్లో వేసుకుని మీరు వాళ్ళ ఒప్పందం పడిన తర్వాతే ఈ గ్రామంలో ఈ కమిటీ తాళాలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది అని రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ వారి ఆధ్వర్యంలో ఆర్ఐ గారు, పిఆర్ఓ సురేష్ గారు, అదే డిఎస్పీ గారు, అందులో 4, ఇందులో తెలుగుదేశం పార్టీలో 4 ఉండి లోన తాళాల మీడియా ముఖంగా డిఎస్పీ గారు తాళాలు తెప్పించడం జరిగింది. మీరు వాళ్ళ ఒప్పందం చేసుకున్న తర్వాతే మిమ్మల్ని మేము తీసుకుని మీ అభిప్రాయాలు తీసుకుని అప్పుడు తాళాలు ఇస్తామని వాళ్ళు పట్టుకుపోవడం జరిగింది. ఈవేళ 3 రోజుల క్రితం ఎవరికే తెలియకుండా బుధవారం నాడు 9 గంటలకు వాళ్ళ తాళాలు తెచ్చేసి మాకు ఇచ్చేశారు అని చెప్పడం జరిగింది. ఎవరు ఇచ్చేశారంటే డిఎస్పీ గారు ఆయాలను నమ్మేం మేము. వారి మీద చట్టాన్ని గౌరవించి, న్యాయస్థానాలను గౌరవించి, చట్టాలను ఉల్లంఘించకుండా మేము ఆవేళ నుంచి మేము ఇక్కడ ఆయన ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జి గాని, మమ్మల్ని ఓట్లేసి గెలిపించమన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు గాని 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాం. ఆ తాళాలు ఎలాగిచ్చేశారు? ఇప్పుడు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆయన్ని మీ సొంత నాయకుడిగా భావించి అందరం కూడా ఇక్కడ దగ్గరుండి మీరంతా కూడా నెగ్గించారు. అయితే ఈ అమ్మవారికి సంబంధించి టెంపుల్ పంచాయతీ ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా? అంటే ఆయన సంబంధించిన పార్టీ ఎవరైతే జనసేనకు సంబంధించిన నాయకులే గుడికి సంబంధించి బాధ్యతలన్నీ కూడా స్వీకరించారని చెప్తున్నారు. మీరు తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మరి ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 100కి 200% కూడా వీళ్ళు ఎవరో తీసుకెళ్లేదు. ఎందుచేత అంటే అవినీతి రహిత పరిపాలన మేము అందిస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో విధంగా ఈవేళ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈయన కూడా నిలదీయడం జరుగుతుంది ఆఫీసులో. ఇలాంటి దేవాలయాన్ని ఎందుకు ఆయన పట్టుకోడు? ఆయన దృష్టికి వెళ్ళనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గంగా ఇన్ఛార్జీలు వీళ్ళ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి
దృష్టికి వెళ్ళనీయలేదు. సార్, ఇప్పుడు పిఠాపురాన్ని దక్షిణ కాశీగా తయారు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు. అదే దిశగా ఇప్పుడు పిఠాపురంలో ఉన్న టెంపుల్ మీద అన్ని పూర్తి స్థాయిలో దృష్టి కూడా పెడుతున్నారు. ఏ టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అమ్మవారి ఇష్యూకి సంబంధించి మీరు ఏ విధంగా ఆయన దృష్టికి తీసుకుని వెళ్తారు? తప్పకుండా పిఠాపురం ఆ వేళ ఆయన హామీలు ఇవ్వడం, మేము 100% కూడా ఆయన్ని ఓట్లేసి గెలిపించుకోవడం అంతా కూడా జరిగింది. 54 గ్రామాల్లో తిరిగి SVSN వర్మ గారి ఆధ్వర్యంలో మీరు సైకిల్ ఎక్కండి, క్లాస్కి వేయండి అని ఆ వర్మ గారు మమ్మల్ని పడుకోనీయకుండా నిద్రాహారాలు మాని ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టుకున్నాడు, మమ్మల్ని రోడ్డు మీద పెట్టుకుని గెలిపించడం జరిగింది. ఈ వేళ హైదరాబాద్ కాడి నుంచి ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెళ్ళింది అపర్ణాదేవి ఆలయం. అటువంటి ఆలయానికే ఈ దుశ్చర్య జరుగుతున్నప్పుడు ఇంక మీరు ఉన్న దేవస్థానాలను ఏ విధంగా చేస్తారు? మీకు ఓట్లేసి గెలిపించుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మాకా ఈ దుస్థితి. 3 రోజుల నుంచి ఇక్కడ నిద్రాహారాలు లేకుండా చేస్తుంటే మాకు అధోగతి ఏమీ లేదు. ఎవరో వచ్చినటువంటి వాళ్ళే డిఎస్పీ గారిని ఆ వేళ మేము అడిగినటువంటి మాటలేమిటి, మీరు చెప్పినటువంటి మాటలేమిటని అడుగుతా ఉంటే కూడా ఆయన ఎవరో మాకు ఇక్కడ కనపట్టలేదు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మీరు అధికారుల్ని కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, వీళ్ళందరినీ మీరు ఏం కోరుతున్నారు? మేము కోరేది ఒకటే మేడం గారు, పొత్తు ధర్మంగా మాకు న్యాయం జరగాల. మా SVS వర్మ గారు మా నాయకుడికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా, మా తెలుగుదేశం బలమైన క్యాటర్ ఇది, ఇక్కడ మాకు కూడా ఒక మాట చెప్పకుండా వాళ్ళ దౌర్జన్యంగా తాళాలు డిఎస్పీ గారు ఆ రోజు ఇచ్చిన మాట తప్పి ఈ రోజు తాళాలు 3 రోజులు అయింది వాళ్ళకి ఇచ్చేసి ఈ న్యాయం చేయకుండా మేము పొత్తు ధర్మంలో ఉన్నాం. ఆయాల మేనిఫెస్టోలో పెట్టిన పొత్తు ధర్మం మీదన్నా ధర్మంగా న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఆయన తక్షణమే న్యాయం చేయాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు వాళ్ళు ఎలా తీసుకుంటారు తాళాలు? ఎవరు ఆధ్వర్యంలో వారు తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? అసలు డిఎస్పీ గారు ఆ రోజు హామీ ఇచ్చి వెళ్ళారు మేడం గారు. ఏమనండి? మిమ్మల్ని వాళ్ళని మేము కూర్చోబెట్టి శరిభాగం చేసి మీ అందరి సమక్షంలోనే ఊరు సమక్షంలో మేము తాళాలు ఇచ్చి వెళ్తామని చెప్పారు. ఏదైతే కొద్ది రోజులుగా ఇక్కడైతే కమిటీకి సంబంధించి అయితే జనసేన టీడీపీ మధ్య అయితే ఇక్కడ ఒక వర్గ పోరు కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం దృష్టికి అయితే ఈ విషయాన్ని అయితే ఎవరు తీసుకువెళ్ళలేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకుని వెళ్తాము. పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మాది నాయకుడు సీఎం చంద్రబాబు దృష్టి కూడా తీసుకువెళ్తాము. ఏదైతే డిఎస్పీ ఆధ్వర్యంలో 2 పార్టీలను కూర్చోబెట్టి మేము దీన్ని సెటిల్ చేస్తామన్న డిఎస్పీ కూడా ఒక పార్టీకి కొమ్ము కాసి జనసేనకి తాళాలు అప్పచెప్పారు. పూర్తి స్థాయిలో దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అవుట్